సుఖంగా సంతోషంగా సుమంగళిగా ఉండు తల్లి. జీవితాంతం సంతోషంగా ఉండమ్మా. అభి ప్రజ్ఞలొచ్చారా? లేదమ్మమ్మా, ఇంతవరకు రాలేదు. వాళ్ళిద్దరూ కలిసున్నంతవరకు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వాళ్ళిద్దరూ తొందరగా ఇంటికొస్తే చాలు. నానమ్మ, ప్రజ్ఞోదన్ ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు? పైగా అభి కూడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ నిన్న రాత్రి నుండి రాలేదు. రాత్రి నుండి వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు, కానీ మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఎవరు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే రాత్రి అభికి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరూ సేఫ్ గానే ఉన్నారు. నానమ్మ, వాళ్ళిద్దరూ సేఫ్ గానే ఉన్నారు, కానీ ఒంటరిగా ఉన్నారు కదా. ఏమైనా సమస్య లేక ప్రమాదం వచ్చిందంటే నేను ఒక పని చేస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను, వెంటనే ఇంటికి తిరిగి రమ్మని చెప్తాను. ఆల్రెడీ నేను ఇన్స్పెక్టర్ కూడా చెప్పాను, ఆయన వస్తూ ఉంటారు. ఫోన్ చేయదు ప్రవీణ్. వాళ్ళిద్దరినీ కలిసి ఉండనివ్వు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటే అప్పుడు ప్రతి సమస్యని ఎదుర్కొంటారు. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. అభి ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నాడో అది మనసుతో ఆలోచిస్తున్నాడు, మనసుతో. అలా ఒకరికొకరు తోడుగా ఉన్నారంటే అప్పుడు వాళ్ల ప్రేమ బ్రతికుంటుంది. ఎప్పుడైతే మొత్తం రహస్యం బయటపడుతుందో అప్పుడు అభికి కనీసం ఒక విషయంలో సంతోషంగా ఉంటుంది. తనెప్పుడు కూడా నిజానికి తోడుగా ఉన్నాడని, అలాగే నిజానికి తోడుగా నడుస్తున్నాడని. నేనైతే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు వాళ్ళిద్దరూ ఒకటవుతారు, వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఇక ఆ కలయిక అందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు ఎవరికి ఏం గుర్తుందని చెప్తున్నావక్కా? మీ ముగ్గురు మొహాలు నన్ను చూడగానే ఎందుకిలా మారిపోయాయి? నేనిప్పుడు విన్న దాని గురించి అడుగుతున్నాను. అక్కా, అందుకనే నాకు నీ మీద అనుమానం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నా అనుమానం నిజమైతే అభి ప్రజ్ఞ గురించి మాట్లాడుతుంటే స్వయంగా విన్నాను. ఒకవేళ మీరు ముగ్గురు నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా? నానమ్మ, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మేం మీ దగ్గర ఏం దాస్తాం చెప్పండి. ఏంటి నానమ్మ? ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తుందంటే మీరే మా దగ్గర ఏదో దాస్తున్నారని. నేను దాస్తున్నానా? లేకపోతే మరేంటి? మేము ఇక్కడ అభి తను పెళ్లి గురించి మాట్లాడుకుంటే, కానీ మీరొచ్చి అభి ప్రజ్ఞ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ప్రజ్ఞోదంతో కలిసిపోలేదు కదా, మీరు ఆవిడకి సపోర్ట్ చేయడం లేదు కదా. ఎవరికి తెలుసు, ఆవిడ మీకు డబ్బు ఆశ చూపించిందేమో. ఇక మీరు డబ్బు చూసేసరికి దిక్కుమైన పిచ్చి పట్టిందా? మన ఇంట్లో అందరికీ శత్రువుగా మారిన తనతో నేను చేతులు కలుపుతానా? నేనిప్పుడు అక్కన్న మాటలకి అడుగుతున్నానంతే. అయినా అభి తన్ను పెళ్లిలో అందరికీ గుర్తుండిపోవడానికి ఏముంది? ఒకవేళ ప్రజ్ఞ కనుక తిరిగొచ్చి తను అభి ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరు కనుక పెళ్ళైపోయిందంటే అప్పుడు వాళ్ళ పెళ్లి అందరికీ గుర్తుండిపోతుంది.